హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 64వ పాదము 64th పాద నేర్చుకుందాము. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంబరః. అనివర్తి వెనుతిరగనివాడు, నెవర్ రిటర్న్స్ వితౌట్ విక్టరీ ఫ్రమ్ ఎ వార్ అన్నమాట. రాక్షసులతో యుద్ధము చేసేటప్పుడు ఆయన ఎన్నడూ కూడా వెనుతిరగనివాడు, లేదా పరమాత్మ ధర్మప్రియుడు కాబట్టి ధర్మము నుండి ఎన్నడూ కూడా మరలనివాడు అనివర్తి అంటే. నివృత్తాత్మ స్వభావ సిద్ధముగా అన్ని విషయేంద్రియాల నుండి మనస్సును మరలించినవాడు అంటే ఏంటి? నెవర్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ప్లెజర్స్ అన్నమాట నివృత్తాత్మ అంటే. సంక్షేప్త, సంక్షేప్త అంటే చిన్నగా చేసేయటం అన్నమాట. విశ్వాన్నంతటినీ కూడా సూక్ష్మీకరించువాడు. ష్రింక్స్ ద యూనివర్స్ ఇంటూ వన్నెస్ అన్నమాట. ప్రళయకాలములో ఎప్పుడు చేస్తున్నాడు అలాగా? ప్రళయకాలములో విశాలమైన ఈ విశ్వాన్ని, ఈ జగత్తునంతటినీ కూడాను సూక్ష్మస్థితిలోకి, అంటే అంత విశ్వాన్నంతా కూడాను ఏకీకరణం చేసేసి సూక్ష్మస్థితిలోకి తీసుకుని వెళ్ళువాడు అన్నమాట సంక్షేప్త అంటే. క్షేమకృత్ శివః, క్షేమకృత్ శివః. క్షేమకృత్ ఆశ్రయించే వారందరి క్షేమాన్ని చూచువాడు కాబట్టి క్షేమకృత్ అని అంటారు. శివః నామస్మరణ మాత్రము చేతనే, అంటే పరమాత్మను తలచినంత మాత్రము చేతనే పవిత్రులుగా చేయువాడు కాబట్టి శివః అని అంటారు. శ్రీవత్స వక్షాః, శ్రీవత్స అంటే శ్రీవత్సము అనే చిహ్నము, గుర్తు. వక్షాః అంటే వక్షస్థలము. పరమాత్మ తన వక్షస్థలము పైన శ్రీవత్సము అనే చిహ్నాన్ని కలవాడు కాబట్టి శ్రీవత్స వక్షాః అని అంటారు. శ్రీవాసః, శ్రీ అంటే మహాలక్ష్మి, వాసః అంటే నివాస స్థానం అన్నమాట. శ్రీవాసః అంటే ఏంటి? విష్ణువు తన వక్షస్థలము పైన శ్రీ అంటే లక్ష్మీదేవి నివాస స్థానముగా ఉన్నవాడు కాబట్టి శ్రీవాసః అని అంటారు. శ్రీపతి, శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవికి పతి, భర్త అన్నమాట. క్షీరసాగరాన్ని మధించినప్పుడు ఉద్భవించిన మహాలక్ష్మీదేవి అక్కడ ఉన్న దేవతలను, రాక్షసులను తిరస్కరించి విష్ణువునే భర్తగా ఎంచుకుందన్నమాట. శ్రీపతి అంటే లక్ష్మీదేవికి పతి, భర్త అన్నమాట. శ్రీమతాంబరః బ్రహ్మాదుల కన్నా ఉత్తమమైన వాడు అంటే ఏంటి? బ్రహ్మాది దేవతలు రుక్, యజుర్, సామవేదాలు అనే ఈ 3 వేదాలను సంపదగా కలిగి ఉన్నారు. పరమాత్ముడు అటువంటి దేవతలందరికంటే కూడాను మహోన్నతమైన వాడు కాబట్టి శ్రీమతాంబరః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృత్ శివః శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంబరః. ఈ పాదాన్ని విశాఖ నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 65వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.